ఇప్పుడు ఆల్రెడీ అతను సిట్టింగ్ అభ్యర్థి, నిజంగా సిట్టింగ్ అభ్యర్థికి అధికార పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినప్పుడు కూటమి ఖచ్చితంగా అతను గెలిపిస్తే మళ్ళీ మన వైపున ఎటు అధికార పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి అధికారంలో మళ్ళీ 4 ఏళ్ళు ఆళ్లే ఉంటారు కాబట్టి అనేటటువంటి ఆలోచన కూడా ఉపాధ్యాయులు చేయాలి అక్కడ. సో అది మనం కూడా గమనించాల్సిన ఎందుకంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా మళ్ళీ అతన్నే కొనసాగిస్తే ఎటు అధికార పార్టీలో ఉన్నాడు, అధికార పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంది, సో వాళ్ళ అభ్యర్థిగా ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు నిజంగా ఉపాధ్యాయులు కూడా నమ్మల ఉన్నాయి. ఎందుకంటే ఎటు అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతగానే మనం భావించాలి. అది ఉపాధ్యాయులు అధికార పార్టీ మీద 8 నెలలు, ఎందుకంటే మీకు డిఏలు కానీ లేదంటే వీళ్ళు ఇస్తా అన్నటువంటి ఐఆర్ కానీ వీటికి సంబంధించి ఎక్కడా లేదు కదా. లేదు మేము జీపీఎస్ అని తీసుకొని వచ్చాం, సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ అని తీసుకొని వస్తే వీళ్ళు జీపీఎస్ కి ప్రత్యామ్నాయంగా ఇంకోటి తీసుకొని వస్తా ఉన్నారు, అది లేకుండా మళ్ళీ జీపీఎస్ నే కొనసాగించారు. ఇవన్నీ మనం చూసాం కదా. చూసినప్పుడు ఖచ్చితంగా ఇది ఉపాధ్యాయుల వ్యతిరేకతగానే భావించాలి. వంశకృష్ణ గారు క్లోజ్ చేద్దాం సార్. వంశకృష్ణ గారు కంక్లూడ్ చేయండి, 1 minute ప్లీజ్. ఏదేమైనా కానీ సార్, టీచర్లు మేమైతే మద్యం షాపుల దగ్గర కాపలాగా పెట్టలేదు, టీచర్ తోటి బాత్రూములు గడిగించలేదు, టీచర్లతోటి ఇక ఈ ఫోటోలు తీయాలి, మీరు 9ంటికి రావాలి, ఈయనేమో 11ంటికి లేచి 9ంటికి రావాలి, ఫోటోలు తీయాలి, కానీ ఖచ్చితంగా చేయాలి. మేమైతే ఆ పనులు చేయించలేదు కాబట్టి టీచర్లతోటి. టీచర్లు ఇప్పటికీ కూటమి వైపే ఉన్నారు, కానీ ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉంటే మాత్రం అరుణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా సరి చేసుకుంటాం. కానీ మా ఓటర్లు వేరు అనే మాటలు మేమైతే మాట్లాడాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, టీచర్లు మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలా, బాత్రూములు గడిగించలేదు, అలాగే బాత్రూములు ఫోటోలు పెట్టలేదు, మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయాలు ఉన్నాయో ఆ విజయానికి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కు మేము వాళ్ళకి తగినటువంటి ఆ మ్యాండేట్ కి తగినటువంటి న్యాయం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. అయితే అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ముగించే ముందు నేను ఒక్క మాట చెప్తా, మీరు గుర్తు పెట్టుకోండి. బందర్ రోడ్ లో కేఎఫ్సి వెనకాల ఉన్నటువంటి సాయి అర్బన్ హోటల్, ఈ ఒక మాట గుర్తు పెట్టుకోండి. దీని తర్వాత మనం మళ్ళీ వేరే డిబేట్ లో మనం మాట్లాడుకుందాం. గారు మీకు వేరే డిబేట్ లో మనం మాట్లాడుకుందాం. బందర్ రోడ్ కేఎఫ్సి హోటల్ వెనకాల ఉన్నటువంటి సాయి అర్బన్ హోటల్ ఒక మాట మీకు గుర్తు పెట్టుకోండి చాలు. నేనే దీని గురించి గుర్తు చేసి రాబోయే డిబేట్ లో ఆ మాట ఎందుకన్నానో తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. తప్పకుండా రాయపాటి అన్న గారు కన్క్లూడ్ చేయండి. మొత్తాన్ని పెద్ద వెంకటరెడ్డి గారు ఎందుకో నవ్వుతున్నారు అంటే మిమ్మల్ని చూస్తే నవ్వుతుంది, ఎదురు పెద్ద స్కెచ్ మాత్రం ఉంది. మీరు ఆగండి ఒక్కసారి. రాయపాటి చేసండి మేడం, 15 కాకుండా ఇవి చెప్పండి సార్. జరగబోయేటువంటి కాంట్రవర్సీ నేను మాట్లాడను, ప్రస్తుతం జరిగిన దాని గురించి చర్చిస్తాను 100%. ఇప్పుడు జరిగినటువంటి ఉపాధ్యాయులకు ఎక్కడా కూడా మా కూటమిలో ఎలాంటి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లదు. మీరు ఓడించినా గెలిపించినా 100% మీకు మద్దతుగా నిలిచేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.